హలో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, వినండి. హాయ్ ఫ్రెండ్స్. అహంకారం, అహంభావం వలన కలిగే అనర్థాలు. ఎవరికైనా కానీ నేను ఇదివరకు మనుషులకే అహంకారం, అహంభావం ఉంటాయి అని అనుకునేదాన్ని. ఈ ఈ స్టోరీ విన్న తర్వాత మనుషులకే కాదు, ఆకులకు, పక్షులకు, వీటికి కూడా అహంకారం, అహంభావం ఉన్నాయి అని తెలుసుకున్నాను. కానీ అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ ఇది ఎంత పూర్తిగా వినండి, భలే ఫన్నీగా ఉంది. కానీ ఇది నిజమా కాదా అనేది కామెంట్లో చెప్పండి. మామిడాకు, కరివేపాకు, అరిటాకు, తమలపాకు, తులసాకు కథ ఇది. మామిడాకు అన్ని శుభకార్యాలకు నేనే బెస్ట్, మీరంతా వేస్ట్ అని చెప్పి మామిడాకు అంటే, అప్పుడు అందుకని మామిడాకును తలకిందులుగా వేలాడదీశారంట. నీకింత పొగరుందా, నీ పొగరు దించుతాను అని చెప్పి తలకిందులుగా వేలాడదీస్తారంట. కరివేపాకు నేనే బెస్ట్, మీరంతా వేస్ట్. వేస్ట్ అంటే మామూలుగా అంటాం కదా, ఎవరైనా మనం బెస్ట్ అనుకోవడం ఓకే, కానీ ఎదుటి వ్యక్తిని వేస్ట్ అనుకోకూడదు కదా. ఎవరి గొప్పతనం వాళ్ళది అని చెప్పడానికి ఈ స్టోరీ. ఎవరి గొప్పతనం, ప్రతి ఒక్కరిలోనూ ఒక గొప్పతనం ఉంటుంది, ఎవరిని ఎప్పుడు వేస్ట్ అనుకోకూడదు అని చెప్పడానికి. అలా కరివేపాకు నేనే బెస్ట్, మీరంతా వేస్ట్ అంటుందంట. అందుకోసం కరివేపాకు కూరల్లో వేస్తాము, తినేటప్పుడు తీసి పారేస్తాము. అలా అరిటాకు నేనే శుభకార్యాలలో ప్రతి దాంట్లోనూ నేనే బెస్ట్, మీరంతా వేస్ట్ అని చెప్పి అరిటాకు వైలొలికిందంట. అందుకని తినేటప్పుడు నీట్గా కడిగి తింటాము, తీసి పడేస్తాం, డస్ట్బిన్లో పడేస్తాం. పొగరు అణిచారు అని దాని మీనింగు. తర్వాత తమలపాకు మీరంతా వేస్ట్, నేనే బెస్ట్, మీ ముఖ సౌందర్యానికి నన్ను నములుతారు, ముఖశుద్ధి కోసం నన్ను తింటారు, నేను బెస్ట్, మీరంతా వేస్ట్ అని చెప్పి వైలొలికిందంట. అందుకని తమలపాకును నములుతాము, తీరా లాస్ట్లో ఉమ్మేస్తాం కదా. అలా అన్ని ఆకులు వైలొలికాయంట. అందుకు వాటికి అంటే ఎవరిని ఎప్పుడు తక్కువ చేయకూడదు అనడానికి ఈ స్టోరీ. దాంట్లో తులసమ్మ అంటుందంట, తులసాకు మాత్రం ఏమీ అనకుండా తన పనేమో తను కాముగా ఉంటుందంట. అందుకే తులసాకును పూజిస్తాము, తులసమ్మని గౌరవిస్తాము. కాబట్టి మేధావులు ఎప్పుడూ అలాగే ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. అంతే కదా. నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నిజమో కాదో కామెంట్ బాక్స్లో చెప్పండి.